వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని జనాలలోకి ఇంజెక్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి క్లయింటేల్ పోకుండా చేయాలి అని సింపుల్ లాజిక్ ఉంది దాంట్లోనే. వేణుస్వామి జ్యోతిష్యం పని చేయదు అని నువ్వు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటేనే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒక్క జ్యోతిష్కుడు కూడా ఇంత పబ్లిసిటీ వచ్చిన జ్యోతిష్కులు లేరు. ఉదాహరణ, ఈ మధ్యకాలంలో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక తమ్మునేలు పెట్టిండు, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే. చూసింటావు నువ్వు, తమ్మునేలు పెట్టిండు ఏమని అంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే అని తమ్మునేలు. అతను పెట్టిన 200-300 వీడియోలు చూస్తే అన్ని వీడియోలు 100, 200, 60, 70 వ్యూస్. నాదొక్కటి మాత్రం 2,50,000 పోయింది. నా తమ్మునేలు పెట్టింది. దట్ ఈజ్ మై బ్రాండ్. వేణుస్వామి అనే బ్రాండ్ పెడితే అది. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేను రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. రైట్. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ 3 పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్ గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగదా అప్పుడు నేను రివ్యూయర్ అయితా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితా, నేను జ్యోతిష్కుని ఎందుకు అయితా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా, బాబు గారు అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు సాలిగా ఈ 3 మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. 3 ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ 3 అయితే కన్ఫర్మ్, ఈ 3 టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నా, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. ఈ ఉగాది నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం, ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. జైలుకి అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. ఓకే, సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు, ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం గుర్తుందో లేదో, నెంబర్లతో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్తో సహా చెప్పినాం మనం.
సో అప్పుడు మనం ఏం మాట్లాడడం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలో చెప్పిన నేను అవును. అక్టోబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అంటే చెప్పలేమమ్మా, గట్ల చెప్తే ఇక మన ప్రిడిక్షన్ ఎందుకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టుంటాయి, అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు ఏంటంటే ఇంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గరున్న అరెస్ట్ చేపియా కదా, సో ఏ కేసులో పోతుండో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగారవాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది. మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ, చాలా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పేరు వల్లనే మనం మాట్లాడుకున్నాం కదమ్మా, బీఆర్ఎస్ అనే పార్టీ పేరు. ఎర్రబల్లి గారు కూడా నిన్న నాకు తెలియదు ఆ విషయం, నేనైతే మార్చాలని చెప్పిన, పేరు మార్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. పేరు అనివార్యం అంటారు, అది మారుస్తారు, మారుస్తే మళ్ళీ తట్టుకుంటుంది పార్టీ, మళ్ళీ నిలబడుతుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక పార్టీ ఉండదు, ఇక ఆ పార్టీ నాశనం అయిపోతుంది మొత్తం. సో అందుకని దాన్ని టీఆర్ఎస్గా మారిస్తే మంచిది. ఇది నా సలహా అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కూడా. అంటే నాకు కూడా ఎవరో చెప్పారు, అది నేనే రీజన్ అని కూడా చెప్పారు నాకు. అంటే మీరే చెప్పిండు కదా, నీ ఇంటర్వ్యూలో చెప్పిన గుర్తుంది కదా. సో వేణుస్వామి గారు మీ వల్లనే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు ఉన్నాయి, మీరే రీజను, మన మీటింగ్లో కూడా మీ గురించే మాట్లాడుకున్నాము అని చెప్పిండు. సో ఇట్లా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎట్ ది సేమ్ టైం తిట్టే వాళ్ళు ఉంటారు. సో నేను అదే చెప్తున్నా, చెరువు మీద కడుక్కోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వేణుస్వామి దుకాణం బంద్ చేయమంటే ఇలా దుకాణం బంద్ చేస్తాడు, రేపటి నుండి దందా చేసుకుంటాడు, మటన్ కొట్టు పెట్టుకుంటాడు, చికెన్ కొట్టు పెట్టుకుంటాడు, మందు కొట్టు పెట్టుకుంటాడు. ఐఎమ్ రెడీ టు బిజినెస్ ఎనీథింగ్, ఏదైనా చేసుకుంటా, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నాకు వచ్చే భయం ఏం లేదు. చాలా మంది నన్ను ఫైనాన్షియల్ కొడదాం అనుకుంటున్నా, అది మీ జన్మ ఇంకా 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు, 100 జన్మలు ఎత్తినా నన్ను ట్రోల్ చేసిన అయితే నాకు ఎంజాయ్ చేస్తా. నేను రాత్రి నా స్టేటస్ చూసినావు కదా, వేణుస్వామి స్టేటస్ పెట్టుకుని పండుకున్నాను నేను ఎంజాయ్ చేసి. సో ఐ లవ్ ట్రోలింగ్ అని పెట్టిన, ఐ లవ్ మేమింగ్, ఐ లవ్ ట్రోలింగ్. సో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు వచ్చే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోండి, ఎంత ఇచ్చుకుంటారు. బట్ ఎంత అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనసులో, అంటే బీయింగ్ ఇన్ ఫ్యామిలీ పర్సన్, వైఫ్ పాప దగ్గర డిస్కషన్స్ వచ్చినప్పుడు అనిపించదా మేబీ ఒక్క సందర్భంలో? నేను బాధపడకుండా వాళ్ళు బాధపడతారు కదా, పాప బాధపడుతుంది కదా, మా ఆవిడ బాధపడుతుంది కదా. ఇప్పుడు మన అదే కదా చెప్పుకుంది. ఇప్పుడు మన కొడాలి నాని గారు వస్తే తను అదే చెప్పింది, అన్న చాలా టార్చర్ పెడుతున్నారన్న, భయంకరమైన టార్చర్ పెడుతున్నారన్న, బాగా టార్గెట్ చేస్తున్నారన్న. సరే అమ్మ పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు అమ్మ ఉంటుంది, బాగా సఫర్ అవుతాము. ఇక వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఉందమ్మా, ఎలక్షన్ అయినాక చెప్దామని ఆయన. రైట్, ప్రశాంతమైన వేణుస్వామిని ఉగ్రరూపంగా చూస్తాం అప్పుడా అన్ని దాచిపెట్టుకుంటున్నారు అయితే లోపల. ఎలక్షన్ల కోసం వెయిటింగ్ అమ్మా, ఎలక్షన్ అయిన తర్వాత చాలా మంది కాన్సల్ చేసేది ఉంది. బిఫోర్ దట్ నేను ఇంకొక క్వశ్చన్ అడగాలి ముందు సబ్జెక్ట్కి సంబంధించి. మామూలుగా పుట్టినరోజు యాజ్ పర్ డిఓబి చేసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు మన పుట్టినరోజు సెలబ్రేషన్స్ మన స్థాయికి తగ్గట్టు ఉంటాయి. బట్ చనిపోయిన తర్వాత చనిపోయిన రోజుని మాత్రం తిథి ప్రకారం ఎందుకు చేసుకుంటారు? చనిపోయిన రోజుని ఎందుకు కన్సిడర్ చేయాలి? నీ ప్రశ్ననే తప్పమ్మా. నువ్వు అడగాల్సింది ఏంటి అంటే పుట్టినరోజును దేన్ని బేస్ చేసుకొని చేయాలి అని అడగాలి. చనిపోయిన రోజును తిథిని బేస్ చేసుకొని చేస్తారు. అప్పుడు నీ క్వశ్చన్ ఏమని ఉండాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ రాంగ్, ఇది కూడా తిథి ప్రకారమే చేయాలి కాదు, నక్షత్రం ప్రకారం చేయాలి. మనకు జ్యోతిష శాస్త్రం కానీ మన హిందూ ధర్మ శాస్త్రాలు కానీ ఏం చెప్పినాయి అంటే పుట్టినరోజుకు నక్షత్రాన్ని బట్టి చేసుకోవాలి, దాన్నే తిరు నక్షత్రం అంటాం. తిరు నక్షత్రం అంటే ఉదాహరణ, ఇప్పుడు నేను పుట్టిన నక్షత్రం ఒకటి ఉంది, ఆ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు నా పుట్టినరోజు చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ అబ్జర్వ్ చేస్తే కృష్ణాష్టమి అని చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం. కృష్ణాష్టమి ఎప్పుడు చేస్తాం? రోహిణి నక్షత్రం, జనరల్ గా రోహిణి నక్షత్రం. కొంతమంది అష్టమి రోజు చేస్తారు, కొంతమంది రోహిణి నక్షత్రం రోజు చేస్తారు. జనరల్ గా చనిపోయినటువంటి డేటు తిథిని బేస్ చేసుకొని చేస్తారు. ఆ తిథి కూడా మధ్యాహ్నం ఖచ్చితంగా 12:30-1 గంటకు ఉండాలి. అంటే సూర్యోదయానికి ఉండడం ప్రామాణికం కాదు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి త్రయోదశి నాడు చనిపోయింది అనుకుందాం సపోజ్. త్రయోదశి నాడు చనిపోతే త్రయోదశి నాడు మధ్యాహ్నము ఆ రోజు త్రయోదశి ఉండాలి, ఉంటేనే తదినం పెట్టాలి, సంవత్సరికం పెట్టాలి. ఒకవేళ పొద్దున 6 గంటలకు పోతుంది అంటే ముందు రోజే పెట్టాలి. అంటే మధ్యాహ్నము పంతులు భోజనం చేసే టైంకు లేదా మనం భోజనం చేసే టైంకు ఆ తిథి ఉంటేనే ఆ రోజు తిథి పెట్టాలి. దాని పేరే తిథి. తిథి అని ఎందుకంటారు అంటే ఆ చనిపోయిన వాళ్ళ తిథిని బట్టి మనం బేస్ చేసుకుంటాం, నక్షత్రం సంబంధం లేదు ఇక్కడ.
కానీ పుట్టినరోజుకు మాత్రం నక్షత్రం చూసుకోవాలి. ఏ నక్షత్రం రోజు అయితే మనం పుట్టినామో ఆ నక్షత్రానికే మనం ఖచ్చితంగా బర్త్డే చేసుకోవాలి. ఇది హిందూ ధర్మశాస్త్రంలో మనకు ఇచ్చినటువంటి శాస్త్ర ప్రామాణికం. కానీ అవన్నీ దొరకాయి కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకుంటున్నాం. అంతే, చాలా ఈజీ యాక్సెస్ అన్నట్టు మనకు. కానీ కొంతమంది పండుగల నాడు పుట్టినాడు మాత్రం ఖచ్చితంగా పండుగ నాడే చేసుకో. ఉదాహరణ వినాయక చవితి నాడు పుట్టిన డేట్ చూసుకోరు. వాళ్ళు వినాయక చవితి రోజే వాళ్ళ బర్త్డే. ఓకే, అట్లా వెరైటీ ఉంటుంది. కొంతమంది పండుగలు తప్పదు కదా ఇక వాళ్ళకి. ఎందుకంటే వినాయక చవితి ముఖ్యమా, వాళ్ళకు డేట్ ముఖ్యమా అంటే వాళ్ళు వినాయక చవితి ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ ఇంకో ఫెస్టివల్ కలిసి వస్తుంది కాబట్టి, రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలామంది చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాల్ని, లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు. ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే, సప్త సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా. అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజారులు ఉన్నారు. పూజారులు సప్త సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మన సాంప్రదాయం ప్రకారం మనము సంకల్పం ప్రతిరోజు మనం సంధ్య వార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది. కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూర్చున్నది కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్లో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది. అంటే మనకు జడ్చర్ల కృష్ణా నది ఉంది, ఆదిలాబాద్లో గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్య వార్చుకునేటప్పుడు ఏం చెప్తున్నాం? మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం? కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికా పోతే ఏమని చెప్తావు? నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు? అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తారు. పంతులు కూడా, పంతులు, సన్యాసులు, హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు. సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయి వీళ్ళు పోతున్నారు. సో వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటోని, రెగ్యులర్ చేప, బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నా ట్రాక్ వేరు. నేను సన్నీ లియోన్, మొదటి నుండి చెప్తున్నా కదా, నేను సన్నీ లియోన్ అంతే. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరే డోరికి ఇప్పే అవకాశం ఇయ్యా. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్య లాంటి వాళ్ళు, కుటుంబ కాలక్షేమ, కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు, సన్నీ లియోన్ తో కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా. మనం ఎంత గొప్ప కాకపోతే ఒక పోర్ను స్టార్ను తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక పోర్ను స్టారు కొన్ని వేల వీడియోల్లో పోర్ను స్టార్గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా చూపించండి భారతదేశంలో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా, బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది. దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీ లియోన్, నేను సన్నీ లియోన్, ఐఎమ్ సన్నీ లియోన్. సో చాలా చాలా సుదీర్ఘమైన డిస్కషన్ ఇది. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ జోక్ ఏంటి అది, రియాలిటీ మీరు అలా కంపేర్ చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు, అంతేనా? ఓకే, రైట్. మీరు ఇంత కాలంగా ఈ జ్యోతిష్యము, ఈ ప్రిడిక్షన్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఎంతోమంది మీతో మీరు చెప్తే కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళు స్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారు, దాదాపు కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యారు. వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నారు, చూపించుకుంటున్నారు, వెళ్తూ ఉన్నారు.
పలానా వాళ్ళు నా ద్వారా ఇలా సక్సెస్ అయ్యారు అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకున్నా దాన్ని ఎందుకు కన్సిడరేట్ చేయట్లేదు? అంటే లైక్ కన్సిడరేషన్స్ అనేవి చాలా తీసి పాడేసినట్టుగా, లేదు మేము అక్కడికి వెళ్ళి ఏంటి మేము ఆల్రెడీ ఉన్నాం. లైక్ అంతకుముందు ఆ అమ్మాయి డ్రగ్స్ ఇష్యూలో పబ్లో పట్టుబడింది, కుషిత అనే అమ్మాయి. నేను ఇది మీకు సడన్గా అడుగుతున్నా, గుర్తొచ్చి అడుగుతున్నా. ఇన్ని చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు చెప్పుకోవడానికి అంత నామూషిగా ఫీల్ అవటం? లేదంటే లేదు ఆయన దగ్గరికి వెళ్తే అంటే జరగలేదు ఇదే మాట్లాడదామా మన, అంటే మంచి సందర్భం నీకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి. కుషిత కల్లప్పు అమ్మాయి పేరు, పుడ్డింగ్ పబ్లో దొరికింది. పుడ్డింగ్ పబ్లో దొరికినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు పోయినావు నువ్వు అని ఎన్టీవీ విలేకరు అడిగితే నేను బజ్జీలు తింటానికి పోయినా అని చెప్పింది అమ్మాయి. ఈ ఇన్సిడెంట్ అయినాక నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి బాగా డిప్రెషన్లో ఉంది. నా దగ్గరకు వచ్చింది. అమ్మాయి జాతకం చూసి నీ సినిమా ఇండస్ట్రీకి నీ అంత పెద్ద ఫెచ్చింగ్ అయిన జాతకం కాదు అని చెప్పిన. యాక్చువల్గా అమ్మాయికి ఉన్న కోపం అది నా మీద. ఓకే, అంటే పెద్ద తోపు హీరోయిన్ అయ్యే జాతకం కాదు నీది, నువ్వు కష్టపడాల్సి వస్తుంది, అంత గొప్ప జాతకం కాదు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పిన జాతకం. చెప్పిన తర్వాత అమ్మాయి డిప్రెషన్లో ఉంటే అప్పుడు నేను మాట్లాడింది ఏంటి అంటే, అమ్మ కలియుగంలో సెలబ్రిటీ రావడం చాలా ఈజీ స్టేటస్, నిలుపుకోవడం చాలా కష్టము. కానీ నీకు ఇవాళ భగవంతుడు నెగిటివ్ ద్వారా ఒక స్టేటస్ కల్పించిండు. బజ్జీలు అనేటువంటి అంశాన్ని తీసుకొని నువ్వు స్టేటస్, నీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతావో నీ మీద ఆధారపడి ఉంటుంది. సమాజాన్ని నువ్వేమీ పట్టించుకోవాల్సిన పని లేదు, నువ్వు అగ్రెసివ్గా వెళ్ళిపో నీ లైఫ్లో నువ్వు అని ఆ అమ్మాయికి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన. ఇదే మాట నేను నీతో ఇంటర్వ్యూలో చెప్పి దీనికి ఎక్స్టెన్షన్ మాట్లాడడం ఏంటంటే, నెగిటివ్ పబ్లిసిటీ నుండి పాజిటివ్గా మనం ఎట్లా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను నీతో 10 నిమిషాలు మాట్లాడినా. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నీతో నేను మాట్లాడిన విషయాన్ని ఒక వేరే వ్యక్తిగత జర్నలిస్టు తన వ్యక్తిగతాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని అడిగింది ఏమని, నేను మాట్లాడింది ఏంటి అంటే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి నీకు తిరుగులేదు ధైర్యంగా ఉండు అని చెప్తే, ఆ అమ్మాయిని అతను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, వేణుస్వామి వల్ల మీరు ఫేమస్ అయినారంట, వేణుస్వామి బయట చెప్పుకుంటున్నాడు అని. విన్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి రష్మిక కాదు, నయనతార కాదు, పూజా హెగ్డే కాదు, తను ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ ఆర్టిస్టు. ఒకవేళ వేణుస్వామి గొప్పలు చెప్పుకోవాలి, డప్పు కొట్టుకోవాలి అంటే పూజా హెగ్డే గురించో నయనతార గురించో చెప్పుకుంటాడు కానీ, రష్మిక గురించో చెప్పుకుంటాడు కానీ, ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పుకుంటాడు? ఈ అమ్మాయి వల్ల నా వల్ల తోపైందని చెప్పుకుంటా, ఆ అమ్మాయి ఏం సాధించిందని తోపైందని చెప్పుకుంటా. వాస్తవంగా నేను చెప్పిన దాన్ని విలేకరులు వక్రించి ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్నల వల్ల, ఆ అమ్మాయి తొందరపాటుతనం వల్ల నా గురించి నెగిటివ్ కామెంట్లు చేసింది. ఆయన ఎందుకు చెప్పారో నాకు తెలియదండి. నేను తర్వాత వెళ్ళి కలిసిన ఆయన వల్ల నేనేం బెనిఫిట్ పొందినా, ఆయన వల్ల నాకేం గొప్పగా అయింది అంటే నేను అసలు చెప్పలేదే. నేను నా వల్ల గొప్ప సాధించినవని, నా వల్ల నువ్వు తోపైనవని నేను చెప్పుకోలేదే. అయినా నువ్వు తోపు అయ్యిందేముంది అక్కడ, నువ్వు అయితే నేను చెప్పుకుంటా ఏమన్నా. నువ్వు పబ్లో దొరికినవని, లేకుంటే వాళ్ళ చెల్లెనో అక్కనో ఇంకో పబ్లో దొరికింది రాడిసన్ బ్లూలో, ఇది గొప్పతనం కాదు కదా, ఇవి కాదు కదా అచీవ్మెంట్ లైఫ్లో. సో నేను అనేది అదే, అంటే జనాలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. నిజంగానే ప్రభాస్ గారి ఆవిడ పెద్దమ్మ వచ్చారా మీ దగ్గరికి ఎప్పుడైనా? ప్రభాస్ గారి పెద్దమ్మ ప్రభాస్ గారికి సంబంధం లేదు. చాలామందికి ఇక్కడ రిలేషన్లు అంటారు, వ్యక్తిగతమైన అంశాల జోలికి నేను వెళ్ళడం లేదు. సో ప్రభాస్ గారి పెద్దమ్మకు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు తినడం నాకు అనవసరం. నాకు సంబంధించి ప్రభాస్ గారి అమ్మ వారికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇతర వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇయ్యను. ప్రభాస్ జాతకం నాకు వేరే ఆస్పెక్ట్స్లో వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరికి వచ్చింది, నేను చూసిన. వాళ్ళు ఎవరో నేను చెప్పను. కానీ ఈ ప్రభాస్ గారి జాతకానికి కృష్ణంరాజు గారి భార్యకు సంబంధం లేదు. కానీ కృష్ణంరాజు గారు గవర్నర్గిరికి వస్తుందా రాదా, కృష్ణంరాజు గారి జాతకం కోసం అయితే కృష్ణంరాజు గారి వైఫ్ శ్యామలాదేవి నన్ను సంప్రదించడం జరిగింది. కానీ ఆవిడ వేణుస్వామి ఇలా మాట్లాడడం తప్పు అని అంటే నేను కూడా యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ వేణుస్వామి ఎవరో అనడం నాకు బాధేసింది. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే, చాలామంది నా దగ్గరికి వచ్చి రాలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టాలు పడతారు. సో నేను ఇంకొకటి అందరి గురించి నేను చెప్పను వీళ్ళు నా దగ్గరకు వచ్చారని. కొంతమంది నన్ను అడిగితే మాత్రమే నేను చెప్తాను. అదే మేబీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, దానివల్ల నాకున్న క్లయింటేల్ కూడా తగ్గుతుంది. అంటే క్లయింటేల్ తగ్గుతుంది. బట్ నేను అనేది ఏంటంటే, నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నావు, మరి నాకు లాభం ఏంది? నేను సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. బట్ అది వాళ్ళ ప్రైవసీ కాదమ్మా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు ఒక హీరోయిన్ పంపించినావు, నా దగ్గరకు ఒక హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ వచ్చి నాతో పూజలు చేయించుకుంది. నేను హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకుంటే నువ్వు అన్నట్టు ఆమె వచ్చింది, నాకు ఛార్జ్ ఇచ్చింది, ఎంత నా పేమెంట్ నాకు ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవిడ ఫోటోలు వీడియోలు నేను ఎక్కడ పెట్టాను. మరి నాకు వచ్చిన లాభం ఏముంది నేను హీరోయిన్కి ఫ్రీగా పూజలు చేయడం వల్ల? నాకు ఆన్సర్ చెప్పు. నేను చాలామంది సెలబ్రిటీస్కి ఫ్రీ పూజలు చేస్తా. ఓకే, ఎందుకు అంటే బెట్ కట్టి చేస్తా, ప్రూవ్ చేసుకోవడం. ఎస్,
మరి అది మీకు నష్టం కదా. నాకు నష్టమైనా కానీ నాకు పిఆర్ పెరుగుతున్న ఉద్దేశంతోనే కదా నేను చేసుకునేది. మరి వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వేణుస్వామి మనకు పూజ చేయించిండు డబ్బులు లేకుండా, నిజంగానే కదా వేణుస్వామి కష్టపడ్డాడు కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. మమ్మల్ని ప్రచారానికి కానీ కొంతమంది అడిగి మరీ ప్రచారం చేయించుకుంటారు. కొంతమంది ఏమో పెట్టండి, ఇది వీడియో పెట్టండి అంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అసలు నేను పెట్టిన ఏ హీరోయిన్ ఏ హీరో కూడా నాకు సంబంధం లేదు. నేను నా దగ్గరికి ఎవరు రాలే ఇంతవరకు. ఓకే, నాకు వేరే క్లయింట్ బేస్ ఉంది. నాకు ఎందుకు నేను వాళ్ళ గురించి మాట్లాడతా? రెండోది బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు ఏముందమ్మా, అవసరం లేదు. రైట్. 2023లో సోషల్ మీడియా సూపర్ స్టార్ ఎవరు అంటే అది వేణుస్వామి గారే కావచ్చు. యాక్సెప్ట్ చేయాలి మీరు. అండ్ అఫ్ కోర్స్ మీతో పాటు నన్ను కూడా ట్రోలింగ్లో పెట్టేసి నన్ను కూడా భయంకరంగా ట్రోల్ చేస్తూ నా ఫొటోస్ మీద నా గురించి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ లిటరల్లీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక కైండ్, ఇన్స్టా అండ్ ఇప్పుడు ట్విట్టర్కి వచ్చేసింది. ఏకంగా ఒక పార్టీకి సంబంధించిన హైకమాండే నా నెంబర్లను కూడా రిమూవ్ చేయించేసి, నా నెంబర్లను బ్లాక్ చేయించేసి, మీతో ఇంటర్వ్యూ చేసినందుకు నన్ను కూడా పర్సనల్ టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎలా చూడాలంటారు ఈ ట్రోలింగ్ని? ఎలా తట్టుకుంటున్నారు మీరు? మేము ఎలా తట్టుకోవాలి? నేను ఒకటే మాట్లాడతా. ఒక వ్యక్తిని అభివృద్ధి ఆపేటువంటి శక్తి మనకు ఉన్నదా? లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ జట్టు అనేది లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు. లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు కావ్యమారన్ ఉంది. కావ్యమారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. ఇవాళ కావ్యమారన్ జాతకంలో కొద్దిగా యోగం ఉంది. ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది, మంచి పేరు వచ్చింది. సో మంచి మంచి టీంల మీద గెలుస్తుంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్కు. అతన్ని ఆపే శక్తి ఎవరికి ఉందా? స్టేడియంలోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత అతన్ని ఆపే శక్తి, ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా, ఆ బ్యాట్స్మెన్కు పేరు రాకుండా ఐపీఎల్లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎంత పెద్ద తోపైనా సరే, భారతదేశంలో ఎంత పెద్ద తోపైనా సరే, చక్రం తిప్పగలిగిన తోపైనా సరే, ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత సిక్స్లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప. సో ఇక్కడ కూడా గదే. జ్యోతిష్యము అనేటువంటిది ఒక శాస్త్రము. ఈ శాస్త్రం ద్వారా జరగబోయేటువంటి విషయాలను సమాజానికి తెలియపరుస్తూ, జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ, జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకొస్తూ, ఎట్ ది సేమ్ టైం నా పిఆర్ను పెంచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఇక్కడ వేణుస్వామి చెప్పిండు అంటే వేణుస్వామి రోల్ చేయడం వల్లనో, మీమ్స్ క్రియేట్ చేయడం వల్లనో, వేణుస్వామిని టార్గెట్ చేయడం వల్లనో జరగబోయేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాలు అయితే ఆగిపోవుగా. ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతాయి కదా. సో దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. మరి ఆపనప్పుడు ఈ వ్యర్థమైనటువంటి ఈ ట్రోలింగ్ ఎందుకు? నిన్ను నన్ను టార్గెట్ చేసి లాభం ఏముంది? మహా అంటే జూన్ 4 కదా. జూన్ 5వ తేదీ నుండి మళ్ళీ నార్మలే కదా. మళ్ళీ 4.5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవరి పని బాందే కదా. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ల ముందర నాకు ఈ రామాయణం అలవాటే కదా. చలికాలం కాగానే ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం ఎట్లా వస్తుందో ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే రామాయణం. 2017, 18, 19లా ఇదే టార్గెట్ నన్ను, 2024లా ఇదే టార్గెట్ నన్ను. ఏం చేస్తారు? ఏం ప్రూవ్ చేసుకోవాలి? పోనీ జరిగినవి తీసుకొచ్చి నన్ను ఏమన్నా, నాకేమైనా కిరీటం పెట్టిర్రా, లేకపోతే నాకేమైనా పదవులు ఇచ్చిర్రా, లేకపోతే నాకేమైనా కిరీటాలు పెట్టిర్రా, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రా, లేకపోతే ఏమన్నా ఏమంటారు వాటిని బిరుదులు ఇచ్చిర్రా? ఒక్కటి జరగకపోతే 100 మాట్లాడతారు. పోనీ నా జీవితంలో జరగకపోవడమే లేదు, అన్నీ జరిగినాయి. నేను చెప్పని వాటిని కూడా చెప్పినా అని ట్రోల్. మీరు ఏం సాధిస్తారు? ఏం సాధించరు.